ఎట్లా తృప్తి చెందగలుగుతావు? 30 మంది విషయంలో నేను కరెక్టే కదా అనిపిస్తే కోట్ల మంది ఆత్మలు దుర్మార్గులు పనిన ఉచ్చుల్లో పడి విలవిలాడుతూ మత మౌఢ్యాల్లో, మూఢాచారాల్లో, గుడ్డి నమ్మకాల్లో, మూఢత్వంలో వాళ్ళు నాశనం అవుతూ ఇతరులను కూడా నాశనం చేసి శపించబడి శాపాలు అనుభవించి కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు భౌతికంగాను అంటే శరీరకంగాను అటు ఆత్మీయంగాను నాశనం అవుతూ పాడైపోతున్న జీవితాలు ఎన్నో నీ కళ్ళ ముందు కనపడుతుంటే నువ్వు అల్పమైన భక్తి చేసుకుంటూ తృప్తి చెందుతావా? నన్ను కూడా చెందమంటావా? నేను చెందను. నా ఊపిరి ఉన్నంత వరకు నేను తృప్తి చెందలేను. నా ఊపిరి పోయిన నాడే తప్ప ఊపిరి ఉన్నంత వరకు నేను ఏ స్థితిలో ఉన్నా నా పోరాటం ఆగదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఉంటాడు. నమ్మదగిన దేవుడు. ఒక్కొక్కడు చేస్తున్న దుర్మార్గం, ఒక్కొక్కడు చేస్తున్న అన్యాయం. ఏం చేసిందిరా క్రైస్తవ్యం? తాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, వేశ్యలు మారారు, ప్రభల మీద డ్యాన్సులు వేసుకొని విచ్చలవిడిగా కనపడేటువంటి ఆడపిల్లలు మారి కష్టపడి బ్రతుకుతున్నారు. నరహంతకులు మారారు. ఈరోజు సమాజం కాస్తో కూస్తో నెమ్మదిగా, ప్రశాంతంగా, సుభిక్షంగా ఉంది అంటే యేసుక్రీస్తు సువార్త వినబట్టి, వీళ్ళ జీవితాలు మార్చబట్టి దేవుడు సమాజం నెమ్మదిగా ఉంది. కాస్తో కూస్తో భేదాభికి సాయం దొరుకుతుందంటే దేవుని బిడ్డలు, వైద్యం దొరుకుతుందంటే దేవుని బిడ్డలు, చదువు దొరుకుతుందంటే దేవుని బిడ్డలో. నీలో ఉండి రకరకాల పాపాలు బ్రతికిన వాళ్ళు చేతులు ఎత్తండి నాయన. ప్రభువు నెరక్క ముందు ఎట్లా పడితే అట్లా బ్రతికానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలు కూడా, అన్నా నేను నా జీవితానికి హద్దులు లేకుండా జీవించాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతాను. నా బ్రతుకు అలాంటిది. ఇంకా 2 రోజుల్లో దేవుడు నన్ను దర్శిస్తాడనగా కూడా మందాగా నేను ఫుల్లుగా. చేతులు ఎత్తండి. అన్న నా జీవితానికి దేవుడు మార్చాడు, లేకపోతే నేను చాలా తేడా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తా. కదిలించండి అట్లా. వీళ్ళందరూ సమాజంలో మార్పు చెందని వ్యక్తులుగా ఉంటే సమాజం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎన్ని కేసులు అయ్యాయి ఊహించండి. ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడాయి, ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయి. ఎంతమంది పసిబిడ్డలు అనాథలు అయ్యేవాళ్ళు, ఎంతమంది యవనస్తురాండ్రైన ఆడపిల్లలు విధవరాండ్రు అయ్యేవాళ్ళు. ఇవన్నీ ఆపిందిరా క్రైస్తవ్యం.